నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈ రోజు ఏపీ కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ అడుసుమల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సార్, డిఎస్సిపై అక్రమాలు జరగలేదు అని చెప్పి అధికారులే పదే చెబుతున్నా సరే వైసీపీ వాళ్ళు, ముఖ్యంగా ఇప్పుడు జగన్ గారు కూడా అంటున్నారు, అంటే మా వాళ్ళు ఏదైతే రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారో ఆ శిబిరాల మీద, అంటే ఏపీ యువత మీద ప్రభుత్వం దాడులు చేస్తుంది అని చెప్పేసి, చంద్రబాబు గారు కొడుకుని కాపాడుకోవాలి అని చెప్పేసి శత విధాలా ప్రయత్నిస్తుంది అని చెప్పేసి జగన్ గారు ఆరోపిస్తున్నారు. ఇందులో వాస్తవాలు ఎంత ఉన్నాయి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కొడుకుని కాపాడుకోవాలనేంత జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యమం ఏం చేసేటండి? పైగా శిబిరాల్లో ఉన్న యువత అన్నారు, ఆ మాట మీరు వెనక్కి తీసుకోవాలి. అతను అంటాడు, అంటే మీరు అనకూడదు, ఆ ముద్ర మొఖాల్లో వాళ్ళందరూ కూడా ముద్ర బొచ్చులన్నీ చూసారా? వాళ్ళ మోటాలు ఎలాగున్నాయో. మాకు అన్నయ్యలా ఉన్నారు వాళ్ళు. నాకు 64 ఏళ్ళు, నాకు అన్న పెద్దోళ్ళు ఉన్నారు వాళ్ళు. అందులో ఉన్నాయి వాళ్ళు జంజీ ఏంటండి, జనతాబేళ్ళు వాళ్ళు అందరూ ఉన్నాయి. వాళ్ళందరూ పెద్ద పడుతు చేపలతో రాళ్ళ మొఖాలు వేసుకుని వాళ్ళందరూ. ఇప్పుడు మీ చిన్నపిల్లలు మొఖాలు లేతగా ఉంటాయి. ఇప్పుడు మాలాటోళ్ళు ఏమవుతాయండి, చేపలతో రాళ్ళు ఉంటాయి కదా, చేపలతో ఉంటారు కదా రాళ్ళు, తెలుసా మీకు? ఇప్పుడు అంటే మీరు కొత్తగా వచ్చింది కానీ ఇప్పుడు చేపలు రాళ్ళ మీద పెట్టి తోముకుని, నాపరాళ్ళు కాదు, నాపరాళ్ళు ఇంకా సాఫ్గా ఉంటాయి. ఇది చేపలు తోముకుని రాళ్ళలాగా మొఖాలు వేసుకుని ఒక్కొక్కడు రాళ్ళు లేతాళ్ళు జంజీ అంట పెట్టండి. బుద్ధి ఉంది వాళ్ళకి. అసలు నిజంగా అందులో ఏం జరిగినా జరగకపోయినా ఈ ముద్ర మొఖాలు వచ్చి మాట్లాడితే మాకు అందరికి చిరాకు వచ్చేస్తుంది. వాళ్ళు ఆఫీసర్లు అధికారులు అందరూ కూడా దాని గురించి స్పష్టంగా వాళ్ళకి వచ్చిన సందేహాలన్నీ క్లియర్గా చెప్పారు. రెండ్రా బాబు, మీకు ఎవరికైనా అన్యాయం జరిగిందంటే మా దగ్గరికి అది రండి, వివరంగానే మిమ్మల్ని మేము కన్విన్స్ చేస్తాం, చెప్తాం వివరంగా అని చెప్పారు వాళ్ళు. అసలు ఆ విధానం ఎలా జరిగిందో, ఆర్జాంటాలో వెట్టికలు నాకు అర్థం అవుతో అయినా సరే నేను ఆ చదివి ఏంటో విషయం తెలుసుకున్నాను. వీళ్ళకేమో చెప్తే వింటారో, కొడత ఎడుతారు, బుద్ధి జ్ఞానం లేదు, విద్య లేదు, అవివేకంతో ఉంటారు వీళ్ళు. వాళ్ళు తెలియనప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పింది వేదం కింద ఉంటుంది. మధ్యలో ఒకసారి ఎవడన్నా చెప్పింది వినాలి కదా. అధికారులు ఏం చెప్తున్నారు అది వినాలి కదా. కొద్దిగా నిజంగా నీకు ఎవరికో అన్యాయం జరిగిపోయింది, వాళ్ళని ఎమ్మడి పట్టుకుని ఇప్పుడు వీళ్ళు శిబిరాల్లోకి వచ్చి ఇదిగో మాకు కాగితాలకు చూపిస్తున్నారు వాళ్ళు. మీరు శిబిరాల్లోనూ నీకు నాకు చూపిస్తే అవదాం. ఎవరైతే అధికారులు ఉన్నారో లేకపోతే కోర్టు పట్టుకెళ్ళి, కోర్టు కూడా నువ్వు ఆధారాలు చూపించు. కోర్టు కూడా అన్నది కదా, న్యాయస్థానం ఏమన్నది, ఒక ఆధారం లేదు మీరు చేస్తున్న ఆరోపణలకి అని ఆధారం పొమ్మన్నది. మీరు ఆధారాలు పట్టుకుని కోర్టుకు వెళ్ళండి, లేదా అధికారుల దగ్గరికి వెళ్ళండి, మేము మీకు న్యాయం చేస్తాం అంటున్నారు కదా వాళ్ళు. ఏమీ లేకుండా ఊరికోసేపు డబ్బులు పొక్క కదా, అనవసరంగానే టైం దండకు కదా. దీని వెనకాల ఏంటంటే వాళ్ళకి అలవాటు అయిపోయింది అది. సార్, ఇంతలా అధికారులు చెప్తున్నా జగన్ గారు వినట్లేదంటే సపరేట్ గా యువత ఏమన్నా ఆయన దగ్గరికి వెళ్ళి అర్జీలు పెట్టుకుంటుందంటారా? అసలు యువత ఎవరు వెళ్తారండి అతని దగ్గరికి వెళ్ళి వాళ్ళు అందరూ జేబులు కొట్టేసి వాళ్ళు పిక్ పాకెట్స్. ఎందుకంటే జనాలు వచ్చిన వాళ్ళు, వాళ్ళ దగ్గరకు వచ్చిన వాళ్ళు వాళ్ళ డబ్బులు కొట్టేస్తారు. వాళ్ళ మెడలో గొలుసులు కత్తిరిచ్చేస్తారు. చూసాం కదా నిన్న మొన్న పేపర్లో వచ్చింది. వీళ్ళు ఏంటంటే అతను కొంతమందిని ఎంకరేజ్ చేస్తాడు. ఎవరిని ఎంకరేజ్ చేస్తాడు? వాళ్ళకి అతను ఎంకరేజ్ చేయాలంటే వాళ్ళకి అర్హతలు ఏమి ఉండాలంటే, రాజకీయ నాయకులు అయితే వాడు నోరు విప్పితే చెడు కొంపు రావాలి, దుర్వాసన రావాలి, పచ్చిబూతులు మాట్లాడాలి, ముఖం జేవురించుకుని ఉండాలి. నెక్స్ట్ వాడు కనీసం అత్యాచారము, అరాచకము, దోపిడీ, భూ కబ్జాలు ఇలాంటివి చేసి ఉండాలి. లేదా వాళ్ళ ప్రత్యర్థుల మీదకి నిరంతరం దాడులు చేస్తూ ఉండాలి. ఇలాంటి లక్షణాలు ఉన్నవాడిని, దూకుడుగా ఉన్నవాళ్ళని రాజకీయంగా ఎంకరేజ్ చేస్తాడు. ఎమ్మెల్యే అయితే మంత్రి పదవి ఇస్తాడో, మామూలుడైతే ఎమ్మెల్యే చేస్తాడో, లేదంటే లోకల్ బాడీలో అవకాశాలు ఇస్తాడు. అదే మన సాధారణ పౌరులకి ఏం చేస్తాడో, వాళ్ళని ఎవరికి భరోసా ఇస్తాడో, ఎవరికి ఎంకరేజ్ చేస్తాడో, ఆ కుర్రోళ్ళు అందరూ కూడా జుట్లు పెంచుకోవాలి, గడ్డం పెంచుకోవాలి, చూడటానికి భూషోళ్ళలాగా ఉండాలి. తర్వాత వాళ్ళు చొక్కాలు ఇప్పేస్తూ ఉండాలి. అతను కనిపించినప్పుడు అన్న అని నువ్వు సీఎం అని అరవాలి. మినిమం గంజాయి తాగాలి, మందు తాగాలి, డ్రగ్స్ వాడాలి, చైన్ స్నాచింగ్ చేయాలి, రౌడీ షీట్లు ఉండాలి వాళ్ళ మీద. ఇలాంటివి అనమాట. ఈ లక్షణాలు ఉన్న వాళ్ళందరికీ అవసరమైతే వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా పరామర్శ చేస్తూ ఉంటాడు. వాళ్ళు ఏదైనా మీకు నేను ఉన్నాను, మీకు ఏదైనా అయితే నేను వస్తాను అనేటువంటి భరోసా ఇస్తూ ఉంటాడు. డెఫినెట్గా వాళ్ళు కొంతమంది అతను వెనకాల ఉంటారు. ఎంత భరోసా ఇచ్చిన వెనకాల ఉంటారా మరి? ఇప్పుడు సాధారణంగా కొన్ని రాజకీయ పార్టీలు ఏం చేస్తాయి, ఏదైనా బూతులు ఏం మాట్లాడుతుంటే వాడిని ఖర్చు చేస్తాయి. ఈడుంటే మన పార్టీ చెడ్డ పేరు వచ్చింది. తెలుగుదేశం ఉందని అలాంటి మాట్లాడారనుకో, వాళ్ళు పెట్టుకోరు భయం వాళ్ళకి, ఈడుంటే పార్టీ చెడ్డ పేరు వస్తుందని. మరి వాళ్ళందరూ ఎక్కడికి పోవాలా? ఇటువంటి వాళ్ళు జనం దగ్గరిపోతారు. ఈ గ్యాంగ్ అంతే కదా. ఇప్పుడు మంచి బౌలర్ స్కూల్లోనో కాలేజీలోనో మంచి బుద్ధిమంతులైన బౌలర్ ఉంటారు, అలాగే అమ్మాయిలు. అలాగే చాలా చెడిపోయిన బౌలరు, చెడిపోయిన అమ్మాయిలు ఉంటారు.
వాళ్ళందరినీ మరి ఎవరు ఆదరించాలి వాళ్ళని? వాళ్ళకి కూడా ఒక పార్టీయో లేకపోతే ఒక గ్యాంగ్ లీడర్ ఇవన్నీ ఉండాలి కదా, ఒక గ్రూప్ ఉండాలి కదా. వాళ్ళందరినీ ఆదరించి కూడా ఇదిగో మన జగన్ అన్న ప్రకాశవంతంగా వస్తున్నాడు అనుకుంటారు. ఏంటండి అతను పైకి బాగా ఎత్తుగా చూపించాలంటే క్రేన్ పెట్టాలి. అతను మామూలు పెద్ద ఎత్తు ఉన్నాడు పాపం, ఆయన హై హీల్స్ అవి వాడుతాడు. అంటే నేను కించపరచడం కాదు, అంటే ఆ రకంగా ఎలివేషన్ ఇస్తారు అతనికి. అతను సింహం పులి అని చెప్తారు, మళ్ళీ వెనకాల ఉట్టితే ఏం కాదంటారు. మళ్ళీ అతని శాస్త్రాలన్నీ విచిత్రంగా ఉంటాయి, మాటలు విచిత్రంగా ఉంటాయి. అందరూ ఒకవైపు చూస్తుంటే అతను వెనక్కి చూస్తాడు. మన బుర్ర ఎలా ఉంటుంది అతనికి, అతను వెనక్కి కూడా తిప్పి చూడగలరు. మన కాళ్ళు ఎదురుకుంటాయో అతని కాళ్ళు వెనక్కి తిరిగి ఉంటాయి, వెనక్కి కూడా నడవగలుగుతాడు. ఇలాంటివన్నీ కొన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి అతనికి. సరే, ఏ ఆధారాలు లేకుండా వాళ్ళు పదే పదే ఒక్కటే ఎందుకు చెప్తున్నారంటారు? అదే మీ ఎంతో కొంతమంది నమ్మించవచ్చు కదా. ఇప్పుడు నమ్మి వాళ్ళు ఉంటారు. ఇప్పుడు బ్యాంక్ దగ్గర మోసాలు జరుగుతున్నాయి అంటారు, బ్యాంకుల దగ్గర మోసాలు జరుగుతూ ఉంటాయి కదా. ఏటీఎం దగ్గర, ఇప్పుడు ఏటీఎం దగ్గర మీ కార్డు పెట్టి మాకు తెలియట్లేదు అని చెప్పేసి ఎవరినైనా చెప్పమన్నారు అనుకో, ఆ ఏటీఎం పిన్ నెంబర్ అది తీసుకుని ఆ డబ్బులు వాళ్ళకి తీసిచ్చి తర్వాత వేరే కార్డు ఇచ్చేసి వీళ్ళు దుబ్బేస్తూ ఉంటారు. అలాంటివి జరుగుతూ ఉంటాయి. లేదా దానికి స్కానర్ పెట్టే దాన్ని లాగేస్తూ ఉంటారు, క్రోనింగ్ చేస్తారు. అలాంటివి జరుగుతూ ఉండేది ఇది వరకు. దాన్ని చెప్పి కొన్నాళ్ళకి అన్ని చెప్పినా మోసపోతుంటే కొన్నాళ్ళకి మెల్లగా నేర్చుకున్నారు. ఇప్పుడు ఏటీఎంలు వాడక లేకుండా అంత ఫోన్పేలు వచ్చేసినాయి. ఇప్పుడు డబ్బులు తీసుకోవడానికి వేయడానికి రకరకాలుగా డబ్బు అవసరం లేకుండా పోయింది. ఇప్పుడు క్యాష్ ట్రాన్సాక్షన్, క్యాష్ అనేటువంటి చాలా వరకు జీరో అయిపోయింది. అంచేత ఇప్పుడు ఆ మోసాలు ఇంకా ఏటీఎంల దగ్గర మోసాలు జరిగే అవకాశం లేదు. బ్యాంకుల దగ్గర ఏం చేసేవారు, భారీ మొత్తాల్లో డ్రా చేసుకున్నప్పుడు 2 లక్షలు 3 లక్షలు 10 లక్షలు డ్రా చేసి సంచిలోనో బ్యాగ్లోనో సూట్ కేసులో పట్టుకెళ్తారు కదా. వాళ్ళు బ్యాంక్ నుంచి వచ్చేటప్పుడు 2-3 కాగితాలు కింద పడేసి, 100 కాగితాలు 250 కాగితాలు కింద పడేసి, ఏమన్నా మీ డబ్బులు కింద పడిపోయి అంటే ఆ చేతిలో ఇప్పుడు ఆడ చేతితో అలా పట్టుకుని తీసుకోవచ్చు కదా. కొంతమంది ఏం చేస్తారు, ఆ పక్కన పెట్టి అవి తీసుకుంటూ ఈ అతుకు పారిపోయేవాడు ఎవడన్నా. లేదా స్కూటర్లో పెట్టుకుని డబ్బులు వెళ్ళాడు అనుకో, రకాల మంది ఆ స్కూటర్ తాళం తీసేసి, రకరకాల మార్గాలు ఉంటాయి కదా, తీసుకెళ్ళిపోయాం. అలా కారులో పెట్టుకెళ్ళిన కారు అద్దాలు పగలగొట్టి, ఇవన్నీ జరుగుతున్నా సరే ఇన్ని దృశ్యాలు మనం మోసపోయిన ఉదంతాలు మనకు అందరికీ తెలుస్తున్నా సరే పదే మోసపోతానే ఉన్నారు జనం కదండి. ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి కదా. ఇప్పుడు అందరూ కూడా ఇప్పుడు ఇది ఉంటాయి ఏంటి, అధిక వడ్డీకి మీకు 106 రూపాయలు 10 రూపాయలు వడ్డీ ఇస్తాం, మా దగ్గర పెట్టండి 10 లక్షలు 20 లక్షలు అంటారు. అలాగా కొన్నాళ్ళు ఇస్తారట, వీళ్ళు ఇచ్చిన డబ్బుల్లోంచి ఇస్తారు, కొన్నాళ్ళు తర్వాత మొత్తం ఎత్తేస్తారు. వీళ్ళని చూసి కొంతమంది పెడతారు. ఇలాంటి మోసాలు ఎప్పటికప్పుడు జరుగుతున్నా మళ్ళా అంత ఎందుకండి, మీరు మాకు ఓట్లు వేయండి మేము మీకు బుడంత చేస్తామని చెప్పేసి మోసం చేస్తలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మద్యపాన నిషేధం చేస్తాను, అవి చేస్తాను ఈ చేస్తానని చెప్పేసి పచ్చి మోసం చేసేలేదు. అయినా సరే మళ్ళీ అతను వస్తున్నాడు కదా. దేశంలో అనేక చోట్ల అలాంటివి జరుగుతున్నాయి కదా, మోసాలు, ఎలక్షన్ మోసాలు కూడా జరుగుతున్నాయి కదా. అయినా ప్రజలు పదే మోసపోతూ ఉన్నారు కదా. అదే అతని బలం. ఎందుకంటే మోసపోయే వాళ్ళు ఉన్నంతకాలం మోసాలు చేస్తూ ఉంటారు, అబద్ధాలు నమ్మేవాళ్ళు ఉన్నంతకాలం అబద్ధాలు చెప్తూనే ఉంటారు. ఇతను డెఫినెట్గా అబద్ధాలని పదే ఒకసారి చెప్తే వినకపోవచ్చు, 2 సార్లు చెప్తే వినకపోవచ్చు, 10 సార్లు చెప్తాడు. అంటే ప్రజలు అంత అమాయకులా సార్? ఖచ్చితంగా అమాయకులు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి ఎందుకు చేస్తారు? అతను ప్రతిపక్ష నాయకుడు కానీ రాజకీయ నాయకుడు కానీ అతను అర్హత లేదు. అటువంటిది అతనికి మొదటిసారేమో 63 64 67 ఇచ్చేసారు సీట్లు. అతనేటో తెలియనప్పుడు అతనేటో తెలుసుకుందామని ముఖ్యమంత్రిని చేస్తారు ఏకంగా. అయ్యి బాబోయ్ అనుకున్నారు, ఇంటికి పంపించేశారు. అయినా సరే ఇతను చెప్తుంటే ఏంటి అని అంటున్నారు కదా, అంటున్నారు లేదా? అని చేత అతనికి ఉండి మనుషులు అతనికి ఉంటారు. మన మొత్తానికి తుడిచేయలేరు. మనం ఏం చేయాలంటే రాజకీయాల్లో అతన్ని అటువంటి వ్యక్తుల్ని, అటువంటి పార్టీలని రాజకీయాల్లో ఉండకుండా చేయాలి. మీకు అటువంటి వాళ్ళు ఉన్నారనుకోండి, ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు కొన్ని దెయ్యాలు ఉంటాయో లేదో తెలియదు, కానీ యాక్చువల్గా దెయ్యాలు ఉంటాయని కొంతమంది నమ్ముతారు. అలాంటి దెయ్యాలన్నీ కూడా నామినేషన్ వేసి ఎలక్షన్లో పోటీ చేసి ప్రచారాలు చేసినాయి అనుకోండి, దెయ్యాలన్నీ కలిపి వచ్చి, ఇప్పుడు విట్లాచారి సినిమాలో దెయ్యాలన్నీ ఉంటాయి, బయటకు వస్తాయి. తెల్లగా ఉండి జుట్టు ఎరపోసుకుని తెల్ల బట్టలు వేసుకుని ఉంటాయి దెయ్యాలు, విట్లాచారి దెయ్యాలు. అవన్నీ కూడా వచ్చి మైక్ ముందు చేసి మేము దెయ్యాలు అండి, మాకు మీరు ఓటేయాలా, మీరు మాకు ఓటేస్తే మనుషులను కూర వండి పెడతాం మీకు, ఇలాంటివన్నీ చెప్తారు. వాళ్ళ ఇంకా వెళ్ళి వాళ్ళ మీటింగ్ వాళ్ళు కూడా ఉంటారు. చేతబళ్ళు దెయ్యాలు
ఇటువంటి వాటిని నమ్మి వాళ్ళు గుప్త నిధుల కోసం తవ్వుతున్నారా, నరబలు ఇస్తున్నారా, వింటున్నాం కదా వార్తలన్నీ. మరి అటువంటిప్పుడు ఇటువంటి వాళ్ళకి ఆదరణ ఎందుకు ఉంటుంది? ఎంతో కొంత ఉంటుంది, ఎక్కువ తక్కువ. ఒక్కోసారి మన కర్మగాలితే వాళ్ళకి ఎక్కువైపోద్ది. మన కర్మగాలి దెయ్యాలకి ఓట్లు ఎక్కువ ఇస్తారు అనుకో, దెయ్యం ముఖ్యమంత్రి అయిపోవడానికి ఏం చేస్తాం మనం? ఓ దెయ్యం ముఖ్యమంత్రి అయిపోయింది అనుకో, మరి ఏం చేస్తామండి? దేవాలయాన్ని మూసేయండి, ప్రసాదాలు వద్దు, మనుషులు కూర వండు తినేద్దాం, ఇలాంటివన్నీ చెప్పినాయి ఇంకో ఏం చేస్తాం? అలాంటి వాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి అప్పుడు ఏం చేయాలంటే మనం అతని పార్టీని రాజకీయాల్లో ఉండకుండా నిషేధం వచ్చేలా చూసుకోవాలి. అది రావాలంటే చాలా కష్టపడాలి. ఎందుకంటే అటువంటి దుష్ట శక్తులకి సహకరించే వాళ్ళు దేశంలో చాలామంది ఉన్నారు. ఇక్కడ అతని దగ్గర డబ్బు ఉంది, అది అతను కష్టపడి సంపాదించింది కాదు కాబట్టి ఎవరికైనా ఎంతైనా పడతాడు. ఎందుకంటే ప్రజల దగ్గర నుంచి దోపిడీ చేసి పోగు పెట్టేసి ఉండొచ్చాడు తన భవిష్యత్తు అవసరాలకి. మీకు ఇక్కడ చాలామంది ఏం చెప్తారంటే, వాడు నేరం చేసి లేకపోతే అతని మీద కేసులు ఉన్నాయనుకోండి, వాడు భయపడాల్సిన అవసరం లేదని చెప్తారు. ఎందుకంటే వాడు నిద్ర పట్టదో, వాడు ఒంటి నిండా కేసులు ఉన్నాయి, ఎప్పుడు పోలీసులు పట్టిపోతారో వాడికి నిద్ర పట్టదని చెప్తూ ఉంటారు. అదేం కాదండి. వాడు ఓ సూట్ కేసు నిండా 10 లక్షలు పెట్టుకుని మంచం కింద సూట్ కేసు పెట్టుకుని పడుకున్నాడు అనుకోండి, ఈ అర్ధరాత్రి అయినా పోలీసులకు తలుపు కొట్టారనుకో, టపాలు మన 4 లక్షలు వచ్చినోడు తలకో 1 లక్ష ఇచ్చేసి నేను లేనని చెప్పిండ్రా బాబు అంటే చెప్పేస్తారు, లేరండి. మరి అలా పిన్నెల రామకృష్ణారెడ్డి వాళ్ళ తమ్ముడు వాళ్ళనే అలా వదిలేశారు కదా, మా వాళ్ళు వస్తున్నారు పారిపోండి గట్రా చెప్పారు కదా. కాబట్టి ఇప్పుడున్న దేశంలో సిస్టమ్ పాడైపోయి ఉంది. నీతి నిజాయితీ భూతత్వం పెట్టుకుని వెతకాలి. డ్యూటీ మైండెడ్ ఆఫీసర్స్ తగ్గిపోయారు, అసలు లేకుండా లేరు, ఉన్నారు. వాళ్ళ గొంతుకు చిన్నదైపోయింది, వాళ్ళ చర్యలు తక్కువైపోయినాయి. ఈ అవినీతి పరులు, ఈ మ్యానిపులేట్ చేసేవాళ్ళు, అన్ని వ్యవస్థల్ని మేనేజ్ చేసేవాళ్ళు, పైరవీకారులు, బ్రోకర్ గాళ్ళు ఎక్కువైపోయారు. కాబట్టి వాళ్ళ అబద్ధాలను నమ్మి వాళ్ళు ఉన్నట్టే ఇటువంటి వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకు కూడా రాజ్యం సాగుతూ ఉంటుంది ప్యారలల్గానే. వాళ్ళని తీసిపడేయాల్సిన అవసరం లేదు, తీసిపడేయకూడదు కూడా. వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాలి. ప్రజలదే బాధ్యత. ఎందుకంటే మనం ఎన్నుకున్న ప్రభుత్వం కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటుందని ఎక్కువ పెట్టుకోకూడదు. ఎందుకంటే వాళ్ళకు ఉండి ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి. ఎవరిని ఏం చేస్తే ఏం ప్రాబ్లం వద్దో, చెయ్యొచ్చో చేయకూడదు రకరకాల యోచన చేస్తూ ఉంటారు. ప్రజలు ఏం చేయాలంటే, సరే వీళ్ళకి ఇచ్చాం, వీళ్ళు కొంతవరకు అరికట్టి ఒక ఇల్లు శుభ్రం చేయమని అప్పు చెప్తూ ఉన్న ఒకళ్ళకి వాళ్ళు సగమే చేస్తాడు, మిగతా సగం మనమే చేసుకోవాలి కదా అవునా. అలాగే మళ్ళీసారి కూడా రానివ్వకుండా చూసుకోవాలి, మనదే బాధ్యత. థ్యాంక్ యూ సార్.